మేషరాశి వారు ఎక్కడున్నా సరే అర్జెంటుగా దీపావళిలోపు ఈ 4 వస్తువులను తీసి బయటపడేయండి. లేదంటే మాత్రం నరకం అనుభవించక తప్పదు అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. అసలు ఈ దీపావళి లోపే మీరు ఆ వస్తువుల్ని తీసి ఎందుకు బయట పడేయాలి అంటే దానికి కారణం వచ్చేటప్పటికి ఈ దీపావళి అనేది సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైనది. 500 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి దీపావళి కాబట్టి ఈ దీపావళికి అతీంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ. కాబట్టి ఈ రోజున చేసేటటువంటి పూజలు ఏవైతే ఉంటాయో లక్ష్మీదేవికి సంబంధించి అలాగే కుబేరుడికి సంబంధించి ఆ చేసేటటువంటి పూజలకు నోములకు ఇలా దీపదూప నైవేద్యాలతో మీరు చేసేటటువంటి ఏ పూజకైనా ఏ చిన్న పరిహారానికైనా సరే అది ఆ లక్ష్మీదేవికి చెంది మీకు సంపూర్ణ అనుగ్రహంతో కోట్ల సంపాదన అనేది మీకు కలిసి రావాలి అనంటే తప్పకుండా మీ ఇంట్లో పడున్నటువంటి ఆ వస్తువులను తీసి మీరు అర్జెంటుగా బయట పడేయాలి. లేదంటే మాత్రం మీరు ఎంత కష్టపడి ఎంత ఖర్చు చేసి మీరు పూజ చేసినా కూడా ఆ పూజను లక్ష్మీదేవి దాకా వెళ్ళనియ్యవు ఈ వస్తువులు. కాబట్టి మేషరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీకు కంటపడుతుంది. కాబట్టి పూర్తిగా వీడియో విని ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమందికి చేరటానికి. మేషరాశి వారిది వచ్చేటప్పటికి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి, వీరి రాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారిని మనం గమనించినట్లయితే గత కొంతకాలం నుంచి వీరు ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో చాలా అల్లాడిపోతున్నారన్నమాట. ఏదో సంతోషం కాసేపు కూసేపు వచ్చినట్లు ఉంటుంది, కానీ మళ్ళీ వెంటనే అది మాయమైపోయి చాలా రకాలైనటువంటి నరకము అంటే చాలా రకాల సమస్యలు ఫేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడు ఏదో ఒక రకమైన బాధలు సమస్యలు కష్టాలు వీరు చుట్టూతా అపార్థం చేసుకునేటటువంటి మనుషులు ఉండటము, అనవసరంగా వీరికి ఉత్తపుణ్యానికి గొడవలు వచ్చి పడటము, ఉన్న మనశ్శాంతి కూడా కోల్పోవటము, తరచూ అనారోగ్య సమస్యలు, డబ్బు వచ్చినట్లుగా స్పీడ్గా ఖర్చు అయిపోవటము, ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలతో ఈ మేషరాశి వారు గత కొంతకాలం నుంచి అల్లాడిపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అనంటే ఏదో దరిద్రం అనేది తెలియని భయం అనేది వీరిని పట్టి పీడిస్తుందన్నమాట. కాబట్టి మేషరాశి వారికి మీకున్నటువంటి అలాంటి సమస్యలన్నీ తొలగిపోవటానికి ఏకైక పరిష్కారం ఏంటంటే మీరు ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ 4 వస్తువులు వాటిని ఈ దీపావళి లోపు తీసి బయటపడేయండి. వాటిని తీసి మీరు బయటపడేసి చూడండి, తర్వాత ఎంత మంచి ఒక శుభకార్యాలు జరగటం, శుభవార్తలు వినటం, మీకు బాగా కలిసి రావటం. ఇదేంటి ఈ వస్తువుల వల్ల మేము తెలియక ఇన్నాళ్ళ నుంచి ఇన్ని సమస్యలు పడ్డామా, ఈ వస్తువుల రూపంలో కూడా ఇంత బాధలు ఉంటాయా అని చెప్పేసేసి మీరే షాక్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా సంబరంగా సరదాగా జరుపుకుంటూ ఉంటారనమాట. పిల్లలతో పాటుగా పెద్దలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేటటువంటి పండుగలలో ఈ దీపావళి పండుగ అనేది ఒకటనమాట. ఎందుకంటే దీపావళి అంటే చక్కగా ఇంట్లో అవ్వచ్చు, మనకి బయట అవ్వచ్చు, మన ఊరి వాతావరణం అంతా కూడా ఒక పండుగ వాతావరణంగా మారుతుంది. ఎక్కడ చూసినా కూడా చక్కగా దీపపు వెలుగులతో ఆ కాంతులతో ఊరంతా కూడా కలకలలాడుతూ మెరిసిపోతూ ఉంటుంది. అలాగే మన ఇంటిని కూడా చూసినట్లయితే ఎంతో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనమాట. ఏదన్నా చెడు ఏదన్నా ఉన్నా కూడా మొత్తం ఆ వెలుగులలో కాలి బయటికి వెళ్ళిపోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. చక్కగా పిల్లలు కాల్చుకునేటటువంటి ఆ దీపపు ప్రమిదలు అవ్వచ్చు, టపాకాయలు అవ్వచ్చు, చిచ్చుబుడ్లు అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనకున్నటువంటి బాధలన్నింటినీ కూడా మర్చిపోయి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా పిల్లలుగా మారేటటువంటి ఒక ఇష్టమైనటువంటి ఒక పండుగగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా నోటిని తీపి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ దీపావళి యొక్క వెలుగులు ఏవైతే ఉన్నాయో అవి మీ జీవితాల్లో కూడా వెలుగులు తీసుకురావాలి అనంటే ఈ వస్తువులను మీరు బయట పడేయాల్సిందే. ముందుగా ఈ మేషరాశి వారు ఏంటంటే దీపావళి లోపు మీరు ఇంటిని వాకిల్ని తప్పకుండా శుద్ధి చేసుకోండి. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి బూజులు డస్టు ఏదైనా ఇలాంటివి ఏదైనా ఉంటే తప్పనిసరిగా మీరు అంతా కూడా శుద్ధి చేసుకోండి. ఇక తర్వాత మీరు
ఈ దీపావళి లోపు బయట పడేయాల్సినటువంటి వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి ఏమిటి అనంటే, మీ యొక్క దేవుడి గుడిలో ఉన్నటువంటి, అంటే మీ యొక్క పూజా మందిరంలో ఉన్నటువంటి దేవుడి చిత్రపటాలు ఏవైనా పగిలి ఉన్నాయేమో ముందు అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలా చూసుకొని దేవుడి యొక్క చిత్రపటాలు, అంటే మీరు అనుకోవచ్చు లేదండి మాకు అన్నీ బాగానే ఉన్నాయి, మేము ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉంటామని చెప్పి మీలో కొంతమంది అనుకుంటూ ఉంటారు. అవి ఏంటంటే కొంతమందికి అంటే ఎక్కువగా పగిలితే కనిపిస్తాయి, కానీ కొంతమంది దేవుడి పటాలు మీరు చూసినట్లయితే లైట్గా క్రాక్ ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి, ఒక దారం లాగా. అవి అసలు మనకి సరిగ్గా అర్థం కావు, కనిపించవు, పరీక్ష పెట్టి చూస్తే తప్ప కనిపించవు అనమాట. అవి కూడా మీకేంటంటే దారం లాగా క్రాకుల్లాగా ఇచ్చినా కూడా అవి కూడా మీకు పగుళ్ళు కిందకే వస్తాయి. అలాగే మీరు చదివేటటువంటి పుస్తకాలు అవ్వచ్చు, అంటే దేవుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదివే పుస్తకాలు అవ్వచ్చు, దేవుడి ముందల భక్తి శ్రద్ధలతో పాడేటటువంటి చిన్న చిన్న దేవుని స్తోత్రాలు, గీతాలు ఇలాంటివి అవ్వచ్చు. ఇలాంటి పుస్తకాలు కూడా ఏదన్నా చినిగి ఉన్నా అవి కూడా మీకు అపశకునం కిందకే వస్తాయి అన్నమాట. కాబట్టి అలాంటివి ఏదన్నా ఉంటే వాటిని అర్జెంటుగా మార్చేసేసేయండి. అంటే దేవుడి చిత్రపటాలు పొరపాటున ఎక్కడా కూడా పగిలి ఉండకూడదు, లైట్గా క్రాక్ ఇచ్చినా కూడా పగిలి ఉన్నట్లే. అలాంటి పుస్తకాలను కానీ అలాంటి దేవుడి పటాలను కానీ మీరు దేవుడి పూజ గదిలో ఉంచి మీరు పూజ చేసినట్లయితే మీకు పుణ్యం సంగతి తర్వాత అండి విపరీతమైనటువంటి పాపాలు, దోషాలు మిమ్మల్ని పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చాలా పాపం కిందకు వస్తుంది. కాబట్టి దేవుడి యొక్క చిత్రపటాలు మీరు ఎంత అంటే కొంతమంది ఎక్కువ ఖర్చుతో కొంటూ ఉంటారనమాట. అలా ఉన్నా ఎలా ఉన్నా సరే వాటిని అర్జెంటుగా తీసి మీరు బయట పడేయండి, లేకపోతే మాత్రం నరకం అనుభవిస్తారు. అలాగే ఇలా చినిగిపోయినటువంటి పుస్తకాలు దేవుడికి సంబంధించి అలాంటివి ఏదన్నా ఉన్నా, అలాగే దేవుడి యొక్క పూజ గదిలో ఏంటంటే కింద వస్త్రాన్ని పరుస్తూ ఉంటారు దేవుడి పటం పెట్టేటప్పుడు. అలాంటివి కూడా కొంచెం అక్కడక్కడ ఏంటంటే చినిగి లేదా కాలి మనం కడ్డీలు వెలిగించినప్పుడు అవి కొన్ని చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అలాంటి క్లాతులు కూడా మీరు వేయకూడదు. అలాగే దేవుడిని శుభ్రం చేసేటటువంటి ఆ యొక్క క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, అవి కూడా చినిగినవి వాడకూడదు అనమాట. కాబట్టి దేవుడి గూట్లో మీకు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వస్తువులు అవ్వచ్చు, దేవుడి చిత్రపటాలు అవ్వచ్చు, ఇలాంటివి ఏదన్నా పగుళ్ళు ఉన్నా, చినిగినవి ఉన్నా, ఏదన్నా కాలినవి ఉన్నా వాటిని అర్జెంటుగా తీసి మీరు ఈ దీపావళిలోపు బయట పడేయండి. లేకపోతే మాత్రం మీరు చేసేటటువంటి పూజలకు ఎటువంటి ప్రతిఫలం అనేది ఉండదు. నష్టం అంటే లాభం రాకపోక నష్టం అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దరిద్రం అనేది తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుందన్నమాట. కాబట్టి దేవుడికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా సరే అవి ఎక్కువ ఖర్చుతో లేకపోయినా సరే అవి చాలా శుభ్రంగా ఉండాలి. ఆ ఉన్న ఒక వస్తువు, రెండు వస్తువులైనా సరే చాలా నీట్గా ఉండాలన్నమాట. ఇది మీరు గుర్తుంచుకోండి. కాబట్టి ఈ చిన్న నియమాన్ని ఆచరించండి. ఈ దీపావళిలోపు ఆ వస్తువులు ఏదన్నా ఉంటే బయటపడేయండి. ఇది మొట్టమొదటిదనమాట. ఇక 500 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి శక్తివంతమైనటువంటి ఈ దీపావళిలోపు మీరు పడేయాల్సినటువంటి రెండో వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అనంటే, మీ ఇంట్లో ఉన్నటువంటి ఆగిపోయినటువంటి గడియారాలు అనమాట. అంటే అవి గోడ గడియారాలు అవ్వచ్చు, లేదా మీ చేతికి ఉన్నటువంటి వాచ్లు అవ్వచ్చు. ఇలా మీకు కొంతమందికి ఏంటంటే బెడ్రూముల్లో ఉంటూ ఉంటాయి గడియారాలు, వాచెస్. ఇలా అవి పిల్లలకి చేతులకి, కొంతమందికి పెద్దవాళ్ళకి 5-6 వాచెస్ ఉంటాయి, చేతికి పెట్టుకునేటటువంటి వాచెస్ ఇలా ఉంటూ ఉంటాయి అన్నమాట. అవి ఆడకుండా ఉన్నటువంటి వాచెస్ మీరు గమనించుకోండి, తప్పకుండా మీ ఇంట్లో ఉంటాయి అన్నమాట. అవి గోడ గడియారాలు అవ్వచ్చు, లేదా మీ చేతులకు పెట్టుకునే అవ్వచ్చు, అవి ఏవైనా సరే. అలాంటివి ఏదన్నా ఉంటే వాటిని మీరు అర్జెంటుగా తీసి బయటపడేయండి, లేదా వాటిని సరిచేపించుకొని ఆ గడియారం అంటే ఆ టైం ఏదైతే ఉంటుందో ఆ టైం ఆడేటట్లుగా చేయండి. అంటే ఒక బ్యాటరీ తీసుకొచ్చుకొని మీరు వేసినట్లయితే చక్కగా మనకు ఆ గడియారం అనేది పనిచేసిద్ది, టైం అనేది మనకు తెలుస్తుందన్నమాట. అలా చేయండి. అంతేకాని మనకేంటంటే ఎక్కడో ఒక చోట మనం టైం చూసుకుంటున్నాంలే, మనకు ఆ గడియారంలోనే చూడాల్సినటువంటి పని అయితే లేదు కదా, ఈ వాచ్ కాకపోతే ఆ వాచ్ ఉంది, దీంట్లో కాకపోతే దాంట్లో ఆడుతుంది కదా అని చెప్పేసి వాటిని ఏంటంటే అట్లా మూలన పడేస్తూ ఉంటారనమాట. వాటిని కదిలించరు. వాటికి ఒక బ్యాటరీ తీసుకొచ్చి వేద్దామని కానీ, లేకపోతే అసలు తీసేసి బయట పడేద్దామని కానీ ఇట్లా చేయరనమాట. వాటిని అలాగే ఉంచేస్తారు. ఎప్పుడైనా సరే ఒక గడియారం అంటే గడియారంలో టైం వచ్చేటప్పటికి అలా స్ట్రక్ అయి ఉండకూడదు అనమాట, అలా ఆగిపోయి ఉండకూడదు. అలా ఆగిపోయి ఉండటం వల్ల ఏంటి అంటే మన జీవితం, మన టైం కూడా అలా ఆగిపోతుందన్నమాట, మన బ్రతుకులు కూడా అలా ఆగిపోతాయి.
కాబట్టి టైం అనేది ఎప్పుడు ఆడుతూ ఉండాలి. అలా ఆడుతూ ఉన్నప్పుడే ఆ టైంను బట్టి మన టైం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి టైంకి మనిషి యొక్క జీవితానికి చాలా దగ్గర సంబంధం అనేది ఉంది. కాబట్టి మీరు తప్పనిసరిగా మీ ఇంట్లో ఉన్నటువంటి గోడ గడియారాలు అవ్వచ్చు, లేదా మీ చేతులకు పెట్టేటటువంటి వాచెస్ అవ్వచ్చు, ఇలాంటివి ఆడకుండా అలా ఆగిపోయి ఉంటే వాటిని దయచేసి బాగు చేపించే ప్రయత్నం అనేది చెయ్యండి. లేదా వాటిని తీసి పక్కన పడేయండి. మాకు అవసరం లేదు, ఉన్నాయి ఇంకా అని అనుకుంటే వాటిని తీసి బయట పడేసేసేయండి. అంతేకాని అలా ఆగిపోయినటువంటి ఆ టైం ఏదైతే ఉంటుందో దానిని మీరు ఇంట్లో అలాగే ఉంచుకోవటం వల్ల మీ టైం అనేది కూడా చాలా వరకు, అంటే చాలా పనుల్లో ముందుకు సాగకుండా అలాగే ఆగిపోతూ ఉంటుందన్నమాట. చాలా పెండింగ్స్ పడే అవకాశం అనేది ఉంటుంది. ధనపరమైనటువంటి సమస్యలు, నష్టాలు ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుంది. చాలా వరకు కూడా మీ జీవితంలో ఊహించని సమస్యలను ఎదుర్కొనే అవకాశం అనేది చాలా గట్టిగా ఉంటుందన్నమాట. కాబట్టి మనిషి యొక్క టైం అనేది మనకు ఆడేటటువంటి ఆ టైం మీద, గడియారం మీద ఆధారపడి ఉంటుందన్న విషయం అస్సలు మర్చిపోవద్దు. ఇలా ఈ మేషరాశి వారు మీరు ఈ దీపావళిలోపు తీసి బయట పడేయాల్సినటువంటి వస్తువుల్లో రెండవది ఏంటి అంటే బాగు చేపించుకోవటం కానీ బయట పడేయటం కానీ, ఆ వస్తువుల్లో రెండవది ఏంటంటే గడియారం అన్నమాట. ఇక మూడవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అని అంటే, ఆ మూడో వస్తువు అద్దం అన్నమాట. పగిలిన అద్దంలో పగిలిన అద్దం అన్నమాట. చాలామంది చిన్నపిల్లలు ఉన్నటువంటి ఇంట్లో అవ్వచ్చు, లేదా కొంతమందికి పెద్దోళ్ళు ఉన్నటువంటి ఇంట్లో అవ్వచ్చు, గబక్కన ఒక్కొక్కసారి మన చేతుల్లో అద్దాలు చూసుకుంటూ ఉంటున్నప్పుడు మన మొహం గబక్కన చేజారి కింద పగిలిపోతూ ఉంటాయి. శాంతం పగిలిపోతే వాటిని తీసుకెళ్ళి వెంటనే మనం డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే జస్ట్ లైట్గా అలా పగుళ్ళు అనేవి, అంటే క్రాక్ లాగా వస్తుందన్నమాట. పూర్తిగా పగలదు. కాబట్టి వాటిని మనం ఏం చేస్తామంటే, పానీలే పూర్తిగా అయితే పగలలేదు కదా, ఫేస్ మనది బాగానే క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసేసి మొన్నేగా కొనుక్కొచ్చింది, లేకపోతే నిన్నేగా కొనుక్కొచ్చింది అని చెప్పేసి వాటిని వాడుకుంటూ ఉంటారు. ఆ పగిలినటువంటి అద్దాల్లో ముఖాన్ని చూసుకుంటూ ఉంటారనమాట. అలా చేయటం అనేది చాలా దరిద్రము. అలా పగిలినటువంటి అద్దము ఇంట్లో ఉండటం వలన మీ ఇంట్లో దరిద్ర దేవత అనేది తిష్ట వేసుకొని కూర్చుంటుంది. పగిలిన అద్దంలో ముఖాన్ని చూసుకోవటం వలన పరమ దరిద్రాలు, పాపాలు అనేవి మిమ్మల్ని పట్టి పీడించేటటువంటి అవకాశం అనేది చాలా గట్టిగా ఉంటుందన్నమాట. కాబట్టి మీ ఇంట్లో పగిలిన అద్దం ఏదైనా ఉంటే దాన్ని తీసి మీరు అర్జెంటుగా బయట పడేయండి. అంటే డ్రెస్సింగ్ టేబుల్స్కి ఉంటాయి అద్దాలు, కొంతమందికి బీరువాలకు ఉంటూ ఉంటాయి అద్దాలు, లేకపోతే మనం చేత్తో చూసుకున్నటువంటి చిన్న అద్దాలు అవ్వచ్చు, లేదా పర్సులకు ఉంటూ ఉంటాయి అద్దాలు. ఇట్లా ఆ అద్దం అనేది, అంటే ఆ మిర్రర్ అనేది అది ఏ రూపంలో ఉండి అది పగిలినా చేసినా కూడా దాన్ని తీసి మీరు అర్జెంటుగా బయట పడేసేసేయాలన్నమాట. లేదు అది చాలా ఎక్కువ రేటుతో కూడుకొని ఉంది, అది మాకు సెంటిమెంటు, అంటే ఈసారి తీసుకొచ్చినా కూడా మళ్ళీ పగులుతీయి, అద్దం పగిలితేనే మన జీవితాల్లో అన్ని సమస్యలు వస్తాయా, ఇలాంటివన్నీ కూడా ఏదేదో చెప్తూ ఉంటారు. అది ఇదని చెప్పేసి చాలామంది తేలికగా కొట్టి పడేసే వాళ్ళు కూడా ఉన్నారండి. అది చాలా పొరపాటు అనమాట. అలా చేయటం వలన చాలా రకాల సమస్యలు అనేవి ఎదుర్కోవటానికి మీరు సిద్ధంగా ఉండాలి. కాబట్టి మీరు ఇలా పగిలిపోయినటువంటి అద్దాలు ఏదైనా ఉంటే అందులో ముఖం అనేది చూసుకోవద్దు. ఆ అద్దం మీరు ఇంట్లో ఉంచుకోవటం వలన చేతులారా మీరు సమస్యలను కొనుక్కొని తెచ్చుకున్నట్లేనమాట. ఎందుకంటే పగిలిపోయినటువంటి ఆ అద్దం ఏదైతే ఉంటుందో గాజు అనేది, దానివల్ల చాలా రకాలైనటువంటి నష్టాలు, దోషాలు, సమస్యలు అనేవి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. దానివల్ల దరిద్ర బాధలు కూడా చాలా ఎక్కువగా అవుతాయి. మనం అంటే ఒక 100 రూపాయలు అవుతాయో లేకపోతే 200 అవుతాయో అని చెప్పేసేసి మీరు చూసుకున్నట్లయితే దానివల్ల మీకు అనుకోని ఆర్థికపరమైనటువంటి నష్టాలు, సమస్యలు చాలా వస్తాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే అది చెడు అని అనుకున్నప్పుడు దాన్ని ₹1 ఇచ్చైనా సరే మనం వదిలించుకోవాలి. మీకు ఇప్పుడు తెచ్చుకోవడానికి డబ్బులు లేవు అనుకోండి, మానేసేయండి, తర్వాత మీ దగ్గర ఉన్నప్పుడు తెచ్చుకోండి. కానీ ఆ పగిలినటువంటి ఆ అద్దం ఏదైతే ఉందో వాటిని తీసి బయట పడేసేసేయండి. అలా చేయటం వల్ల మీకు సమస్యల సంఖ్య అనేది పూర్తిగా తగ్గుతుందన్నమాట. ఇది ఈ దీపావళిలోపు మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలో బయట పడేయాల్సినటువంటి 3వ వస్తువు అనమాట. ఇక 4వ వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అంటే, మీ పెద్దవారికి సంబంధించి, అంటే చనిపోయినటువంటి వారు ఉంటారు కదండి, వారికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నమాట. అవేంటంటే చాలామంది అంటే పెద్దవారు దైవ సమానులు కాబట్టి వారి మీద ఉన్నటువంటి భక్తితో, ప్రేమతోటి వారికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటారో వాటిని తిరిగి వాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారికి సంబంధించినటువంటి వస్తువులను
వాడుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారనమాట. కానీ అలాంటి వస్తువులు మీరు పొరపాటున వాడుకోవటం వల్ల మీరు చాలా రకాలైనటువంటి సమస్యలు, అంటే వారు ఏవైతే వాడి ఉంటారో వారు ఉన్నప్పుడు సేమ్ అదే వస్తువులను యాజ్ టీజ్గా మీరు కూడా వాడుకోవటం వలన మీకు చాలా రకాలైనటువంటి కర్మలు పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయి ఉండవచ్చు, వాళ్ళ మీద మీకు ప్రేమ ఉండవచ్చు, వారి వల్ల మీరు ఎంతో లాభం పొంది ఉండవచ్చు. వాళ్ళు మనము వేరు కాకపోవచ్చు, అయినా సరే కానివ్వండి, ఇప్పుడు వారు ఈ లోకంలో లేరు కాబట్టి వారు సంబంధించినటువంటి వస్తువులు, వారు వాడి ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు అలాగే వాడటం వల్ల, అంటే వారి యొక్క బట్టలు సేమ్ అలాగే ధరించడం వల్ల అవ్వచ్చు, లేదా వారు వాడినటువంటి కొన్ని వస్తువులు వాడటం వల్ల అవ్వచ్చు. వాటిట్లో వారికి సంబంధించినటువంటి ఒక ఆరా అనేది ఉంటుందన్నమాట. అది మీరు వేసుకున్నప్పుడు ఆ నెగిటివిటీ అనేది మీ శరీరంలోకి వ్యాపించే అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల మీరు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే వాటిట్లో ఉన్నటువంటి ఆయుష్ అంతా కూడా పూర్తిగా పోతుంది. అలాంటివి మీరు వేసుకోవటం వలన మీకు చేసే పనిలో ఏ కలుసుబాటు అనేది ఉండదు, ఇంకా చాలా రకాలైనటువంటి నష్టాలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వారికి సంబంధించినటువంటి వస్తువులు ఏదన్నా ఉంటే వాటిని తీసి మీరు బయట పడేసేసేయండి. లేదా బంగారం కానీ వెండి కానివ్వండి, అలాంటి ఏదైనా విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు ఉంటే మాత్రం వాటిని మీరు మార్చుకొని వాటిని వాడుకునే ప్రయత్నం అనేది చేయండి. అంతేకాని సేమ్ అవే వస్తువులు వాడుకోవటం అనేది చాలా పొరపాటు అనమాట. అంటే వారికి సంబంధించిన ఒక ఆభరణం ఏదన్నా ఉందనుకోండి బంగారపుది, దాన్ని మీరు మార్చుకొని కాస్త అటు ఇటుగా కొత్త వస్తువులాగా చేసుకొని దాన్ని మీరు ధరించండి. అంతేకాని సేమ్ అదే వస్తువుని మీరు పెట్టుకోవటం వల్ల వారికి సంబంధించినటువంటి ఆరా అనేది ఆ వస్తువుల రూపంలో మళ్ళీ మీ చుట్టూతా తిరగటం వల్ల చాలా వరకు కూడా సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. వాటి యొక్క లైఫ్ టైం అనేది అయిపోతుంది. అలాంటివి మనం వేసుకున్నప్పుడు మనలో కూడా అన్ని కోల్పోయినటువంటి ఒక బాధ, ఒక భయం, ఒక ఫీలింగ్స్ ఇలాంటివన్నీ కూడా మొదలవుతాయి అన్నమాట. అంటే చాలా వరకు కూడా నష్టాలకు దారితీస్తుంది. కాబట్టి వారి మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, అది మనసులో ఉంచుకోండి. అలాగే వారికి సంబంధించి ఏదన్నా మీరు కార్యాలు చేయాలనుకుంటే సంతోషంగా మీరు చేసుకోండి. కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి, ఇలాంటివి చేసుకుంటూ ఉండండి. అంతేకాని వారికి సంబంధించినటువంటి వస్తువులు కూడా మార్పులు చేర్పులు చేసుకొని వాడుకోండి. అంతేకాని సేమ్ యాస్టీజ్గా మాత్రం అవి వాడుకోవద్దు. అవి వాడుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అనేది అయితే మాత్రం గట్టిగా ఉంటుందన్నమాట. అలాగే వీటితో పాటుగా పగిలిపోయినటువంటి సాసర్లు, కప్పులు, గ్లాసులు, గిన్నెలు, అలాగే స్టీలు వస్తువులు ఏదైనా పళ్ళాలు కానీ ప్లేట్లు కానీ అలాంటివి ఏదైనా సొట్టలు పడిపోయినవి కానీ వంకర పోయినవి కానీ ఇలాంటి వాటిని కూడా వాడుతూ ఉంటారనమాట. అలాంటి వస్తువులు మీరు ఇంట్లో ఉంచుకున్నా కూడా చాలా వరకు కూడా దరిద్రం అనేది ఎన్నో రకాలుగా మిమ్మల్ని చుట్టుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి వస్తువులు ఏదైనా తెలిసి తెలియక వాడుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే, వాడుతూ ఉంటే ఈ దీపావళిలోపు అర్జెంటుగా ఈ 4 రకాల వస్తువులను అయితే తీసి బయట పడేయండి. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి గట్టిగా ఉంటుంది. అంటే ఈ దీపావళికి చక్కగా ఇంటిని వాకిల్ని చక్కగా శుద్ధి చేసుకొని ఈ వస్తువులన్నింటినీ కూడా తీసేసి బయట పడేసి ఇలా చేసి మీరు పూజ చేసుకోండి. లక్ష్మీదేవికి, కుబేరునికి పూజ చేసుకోండి. అలా చేసుకోవటం వలన వారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు కూడా అపర కుబేరులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. లేదు మాకంత టైం కుదరదండి, ఇవన్నీ కూడా ఏదో చెప్తూ ఉంటారు, వాటికే సమస్యలు వస్తాయా అని చెప్పేసి మీరు అనుకుంటే కొంతమంది ఖచ్చితంగా వస్తాయండి. అందులో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి వస్తువు కూడా సమస్యలను తెచ్చిపెట్టేవి, సమస్యలను పెంచేవే. కానీ వీటి వల్ల నష్టం తప్ప ఏదైనా లాభం ఉందా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. కాబట్టి కొన్ని వస్తువులు అనేవి సమస్యలను పెంచుతాయి. అందులో ఈ 4 వస్తువుల నుంచి, అంటే ఈ 4 వస్తువులు మీ ఇంట్లో ఉంటే 4 దిక్కుల నుంచి మీకు సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. నరకం అనేది అనుభవిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇలా వీటిని పెట్టుకొని మీరు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసినా, ఎన్ని రకాలు చేసినా కూడా వాటికి కూడా ఫలితం అనేది ఉండదు. ఆ చేసినటువంటి పూజ దైవానికి చెందదనమాట. ఎందుకంటే ఇంట్లో చెడు నుంచుకొని మనం ఎంత మంచి చేసినా కూడా ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి మనకు మంచి జరగాలి అంటే ముందు చెడుని బయటికి పంపించేసేయాలి. మన ఇంటి లోపలికి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే ఇంట్లో ఈ వస్తువుల రూపంలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవిని బయటికి పంపించేసేయాలన్నమాట.
ఎందుకంటే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్కా చెల్లెళ్ళు అయినప్పటికీ కూడా జ్యేష్ఠాదేవి ఉన్న కాడికి లక్ష్మీదేవి అడుగు కూడా పెట్టదు. కాబట్టి ఈ పాత వస్తువుల రూపంలో మీకు దరిద్రం అనేది మేషరాశి వారికి మీకు పట్టించుకోవట్ల, కానీ మీకున్నటువంటి 90% సమస్యలకు కారణమైతే ఈ వస్తువులే. కాబట్టి ఈ 4 వస్తువులను మాత్రం ఈ దీపావళిలోపు అర్జెంటుగా తీసేసి బయటపడేయండి. అసలు ముందు బయటపడేసి చూడండి, ఆ యొక్క మార్పు అనేది మీకే అర్థమవుతుందన్నమాట. ఇంత బాగుందేంటి, ఇంత హాయిగా ఉందేంటి, ఏదో ఒక బరువు తీసేసి బయటపడేసినట్లే, నెత్తి మీద ఏదో ఒక పెద్దది తీసేసి బయటపడేసినట్లే ఇంట్లో ఇల్లంతా కూడా ఒక ప్రశాంతంగా ఉంటుంది, ఇల్లంతా కూడా కలకలలాడుతూ ఉంటుందన్నమాట. వాటిని తీసి బయటపడేసిన తర్వాత తప్పకుండా లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఇప్పటి నుంచి అంటే ఈ దీపావళి ఏదైతే ఉందో మనకి 500 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఈ శక్తివంతమైనటువంటి దీపావళి మీ జీవితాల్లోకి వెలుగులను తప్పకుండా తీసుకొస్తుంది. ఇప్పటి నుంచి మీరు జీవితాంతం కూడా మీకు బాగా కలిసి వచ్చేటట్లుగా, మీకు సమస్యలు అనేవి రాకుండా ఉండటానికి, మీకు ఏదైనా అప్పులు ఉన్నా కూడా తీరిపోయి మీరు చక్కగా సంపాదించుకోవటానికి కానివ్వండి, మీకున్నటువంటి అన్ని సమస్యలకు ఒక దారి దొరకటానికి కానివ్వండి, అలాగే మీకు ఏదైనా సొంతింటి కల ఉంటే అది నెరవేరటానికి కానివ్వండి, మీరందరూ పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండటానికి ఈ దీపావళి పండుగ నుంచి మీ యొక్క సుడే తిరుగుతుందని చెప్పుకోవచ్చు. అంత బాగా మీకు కలిసి వస్తుంది. ఈ పండుగ దగ్గర నుంచి మీ జీవితంలో ఒక కొత్త మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి. ఇప్పటి నుంచి ఒక గొప్పగా బ్రతకటానికి ఒక దారి అనేది ఏర్పడుతుంది. మీలో ఒక నూతన ఆలోచనలు మొదలవుతాయి. ఒక కొత్తగా ఆలోచించడం అంటే ఇంకా సంపాదించుకోవాలనే ఒక ఆశయాలు, అలాంటి కలుసుబాటు అనేది మీకు కలగటము, ఇలాంటివన్నీ కూడా మీకు తప్పకుండా ఈ దీపావళి పండుగ అనేది ఇస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఈ దీపావళి పండుగ రోజున అంటే ఈ దీపావళి పండుగ లోపు ఈ 4 వస్తువుల్ని తీసి బయటపడేసి దీపావళి పండుగ రోజున మేషరాశి వారందరూ కూడా చక్కగా ఇంటిని వాకిల్ని ఇలా శుద్ధి చేసేసుకొని చక్కగా తలస్నానాలు చేసేసి మంచిగా ఉతికిన బట్టలు, కొత్త బట్టలు ధరించి చక్కగా మీరు మీ కుటుంబం అంతా కూడా మంచిగా ఈ దీపావళి పండుగను సంబరంగా చేసుకొని ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి కూడా పూజ చేసి మీరు ఆ దీపదూప నైవేద్యాలతో ఆ తల్లిని మీ ఇంటి లోపలికి ఆహ్వానించుకొని మీరు సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అర్థమైంది కదా, దీపావళి లోపు ఈ మేషరాశి వారు ఏ 4 వస్తువులను తీసి బయట పడేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మేషరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది కలుగుతుంది. తద్వారా మీకు కూడా ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం అనేది చేస్తాడు. అలాగే మీకు తెలిసిన మేషరాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఇంత విలువైనటువంటి సమాచారం మీకు తెలియజేసినందుకు గాను మేము పడినటువంటి కష్టానికి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః అనే కామెంటింగ్ చేయటం వలన ఈ దీపావళి పండుగ సందర్భంగా ఆ లక్ష్మీదేవి కుబేరుని యొక్క ఆశీస్సులతో మీరు అపర కుబేరులుగా మారటం ఖాయం. ఆ తల్లి యొక్క ఆశీస్సులతో మీరు అష్టైశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో తొలతూగాలని, అలాగే మేషరాశి వారందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.